ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ మీ రజనీరమ. మళ్ళీ ఇప్పుడు గోల్డ్ బాగా తగ్గింది అని చెప్పి శుభవార్తలు వస్తున్నాయండి. మరి కొందామా అందరం గోల్డ్? కనుక్కున్నారా ఎంత తగ్గిందో? చూడండి, గత 8-9 రోజుల నుండి 600, 1000 రూపాయలు, 700 అట్లా కొంచెం 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 తగ్గుతూ 2000, 3000 అట్లా ఇప్పటికి వచ్చి ఈ రోజుకి మనకి 30,000 వరకు కంపారిటివ్గా గోల్డ్ రేట్ తగ్గింది అని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి కొంత శుభవార్త అనే చెప్పాలి. ఇప్పుడు ట్రంప్ యుద్ధాన్ని మేము ఆపదలుచుకున్నాము అని అనౌన్స్ చేసిన దగ్గర నుండి చాలా మార్పులు వచ్చాయి అంతర్జాతీయంగా. కాబట్టి అవన్నీ మనకి వినపడవు, కనపడవు. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గింది అని అంటే గోల్డ్ వెంటనే కొనడానికి మనం సిద్ధపడతాం. కాబట్టి ఎప్పుడెప్పుడు తగ్గుతుందా, ఎప్పుడెప్పుడు కొందామా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నేను కూడా అనుకున్నాను ఒకప్పుడు, ఎప్పుడు తగ్గుతుందా వెళ్దాం ఒకసారి అని అనుకున్నాను. సో ఇప్పుడు మనకి ఇంకా కూడా తగ్గే ఛాన్సులు ఉన్నాయి అని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే ఈరోజు రేపట్లో ప్రయత్నించండి తీసుకోవడానికి. లేదు మనకు అంత తొందర లేదు, చూద్దాము, ఇంకా యుద్ధం వాతావరణం ఇంకా తగ్గచ్చు అని అనుకుంటే కనుక మరికొద్ది రోజులు వెయిట్ చేయండి. ఇంకా కొద్దిగా తగ్గే ఛాన్సులు ఉంటాయి. మనం అప్పుడు గోల్డ్ పర్చేజ్ చేయొచ్చు. సిల్వర్ మీద కూడా కంపారిటివ్గా చాలా వరకు తగ్గింది అని చెప్తున్నారు అనలిస్టులు. కాబట్టి పాపం ఎవరెవరైతే ఇంతకాలం నుంచి, ఆడవాళ్ళకి గోల్డ్ అంటే చాలా ఇష్టం కదండి. పాపం ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా గోల్డ్ ఎక్కువగా కొనలేకపోవటము. ఇప్పుడు ఒప్పందాలు అనేవి కొన్ని చేసుకుంటారు, అబ్బాయికి ఎంత పెడతాం, అమ్మాయికి ఎంత పెడతామని. కనీసం అది కూడా కొనలేని స్థితికి వచ్చారు. దగ్గర దగ్గర 1,60,000, 1,50,000 అట్లా దాటిపోయింది. 2 లక్షల వరకు చేరిపోతుందని భయం కూడా వాళ్ళకి పట్టుకుని కొనలేకపోయారు. పాపం ఏమాత్రం బంగారం కొని వాళ్ళకి పెట్టారనేది మనకేం వార్తలు రాలేదు. కానీ పాపం చాలానే బాధలు పడ్డారు. ఎందుకంటే ఇచ్చిన ఒప్పందం ప్రకారం వాళ్ళు పెట్టుకోవాలి కదా. నేను ఒక వీడియోలో చెప్పాను, మీకు పరిస్థితులు ఇంత గడ్డుగా ఉన్నప్పుడు మీరు కష్టపడి ఎన్ని లక్షలు ఖర్చు పెడితేనే ఇంత బంగారం వస్తుంది. కాబట్టి బంగారం ఒప్పందం మీరు చేయకండి అని కూడా నేను చెప్పాను. మీ దగ్గర ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో కొంత ఒక మంగళసూత్రం చైన్ పెట్టాలి, లేదు అబ్బాయికి ఒక చైన్ పెట్టాలి అని అంటే అంతవరకే తీసుకోండి. ఇన్ ఫ్యూచర్ ఏదన్నా తగ్గితే అప్పుడు ఆలోచించుకోవచ్చు అని కూడా నేను చెప్పిన వీడియోలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తగ్గింది కాబట్టి కంపారిటివ్గా చాలా ఎక్కువే తగ్గిందని చెప్పొచ్చు. దాదాపు 30,000 వరకు తగ్గింది. ఇంకా కూడా కొంచెం తగ్గచ్చు. మీరు ఆ రేట్లు చూసుకొని ఏ రోజు ఎంత కంపారిటివ్గా ఇంకా 30,000కి 35,000 తగ్గిందా, లేకపోతే ఇంకా 34,000కి తగ్గిందా అనేది మీరు చూసుకొని కొంతలో కొంత, మరీ ఎక్కువగా అప్పు చేసి వెళ్ళి బంగారం కొనకండి. మీకు అది అత్యవసరమైతే పెళ్లిలో ఎంత పెట్టాలి అని అనుకుంటే ఇప్పుడు కూడా నేను ఎక్కువగా కొనమని నేను సలహా చెప్పటం లేదు. ఇప్పుడు కూడా మీరు తగ్గించే కొనుక్కోండి. ఎప్పటి రేట్లు అప్పుడే ఉంటాయి. ఎంత తగ్గినా కూడా పాతకాలం రేట్లు అయితే ఇప్పుడు లేవు. కాబట్టి మీరు తలకు మించిన భారం మీద వేసుకుని, తలకు మించిన ఒప్పందాలు మీరు చేసుకుని ఇవ్వలేక తర్వాత పెళ్ళిళ్ళల్లో గొడవలు పడి ఇలా చేసుకోకండి. ఉన్న దాంట్లోనే మీరు, నేను చెప్పినట్టు ఒక చైన్ పెట్టాలా, ఒక జత గాజులు పెట్టాలా, మీరు మీరు అంతవరకే పెట్టగలిగితే అంతవరకే మీరు కొనండి. పాత బంగారాలు ఏమన్నా ఉంటే వేసుకుని కొద్దిగా కొనుక్కోండి. అయితే ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే మీరు పాత బంగారం కూడా ఇప్పుడు మీరు అమ్మకండి అని కూడా అనలిస్టులు చెప్తున్నారు. ఎందుకనంటే మనం పాతది ఇచ్చిన ప్రతిసారి కూడా మనం కొంత గోల్డ్ని కోల్పోతూనే ఉంటాం. అంత వేసినా కూడా కొత్త బంగారం తీసుకునేటప్పుడు ఆ బ్యాలెన్స్ అమౌంట్ కూడా కొన్ని వేలల్లో చెల్లించాల్సిన పరిస్థితే ఉంటుంది. కాబట్టి అనలిస్టులు ఏం చెప్తున్నారంటే పాత బంగారం మీరు ఇప్పుడు దాన్ని మార్చకండి. కొనుక్కోగలిగితే కొంత అయినా సరే కొత్త బంగారం కొద్దిగా కొనుక్కోండి. ఊరికే మళ్ళీ మనము తగ్గిందంట అని చెప్పి మనం గబగబా మళ్ళీ ఏదైనా అప్పు చేసో ఇంకొకటి చేసో తీసుకొచ్చి 10 తులాలు కొనేద్దామని మాత్రం అనుకోకండి. ఆ తగ్గిన రేటు మనకి సూటబుల్గా ఉందా లేదా చూసుకుని మీరు కొనుక్కోండి. పాపం పెళ్లి చేసుకోబోయే ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉంటారు, అమ్మ నాకేం పెడతావు అంటే, మా బిడ్డకి పెళ్ళికి ఇంత బంగారం పెట్టాలి నేను అనుకుంటున్నాను. అటువంటి మాటలు ఇంట్లో జరుగుతూ ఉన్నప్పుడు పిల్లలు కూడా కొంత ఆశ పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతంత ఆశలు మనం పెట్టుకోవద్దు. ఎందుకంటే పిల్లలైనా సరే గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ బయట ప్రపంచంలో విషయాలు ఇన్ని మార్పులు జరిగిపోతున్నప్పుడు మన కోరికలు
కొన్ని అదుపు చేసుకోవాలి, కొన్ని తగ్గించుకోవాలి. తల్లిదండ్రులని బాధ పెట్టకూడదు అనే ఒక ఆలోచన కూడా ఉండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలు కూర్చుని మన స్థితిగతులు ఇవి కాబట్టి, మనం ఇంతలోనే వెళ్ళగలం కాబట్టి, ఇంతనే నేను పెట్టగలను కాబట్టి, నువ్వు దీనికి చక్కగా తీసుకో అమ్మా, ఎక్కువ గొడవ చేయకు అని చెప్పుకోవాలి ఇంట్లో కూర్చొని. అలా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. పెళ్లి కొడుకైనా సరే మీరు అతిగా ఒప్పందాలు చేయకండి. బ్రాస్లెట్ పెడతాము, చైన్ పెడతాము, 4 రింగ్స్ పెడతాము, ఇలా కాదు. ఇప్పుడు అబ్బాయిలు కూడా బంగారాల హారాలు వేసుకుంటున్నారు. రోజులు ఎట్టిపోతున్నాయండి. బంగారం రేటు చూస్తే ఆకాశానికి అంటుతూనే ఉంది. ఎంత తగ్గినా కూడా పాతకాలంతో పోలిస్తే, పాతకాలం కూడా కాదు, ఒక సంవత్సరం, సంవత్సరన్నర క్రితం పోలిస్తే ఇప్పుడు ఎంత ఎక్కువ పెరిగింది చూడండి. మరి ఇదిలా ఉంటే నేను ఈ మధ్య పెళ్ళిళ్ళలో చూస్తున్నాను. హారాలు వేసుకుంటున్నారు అబ్బాయిలు. ఎలా కొనగలుగుతున్నారు? ఆఫ్‌కోర్స్ కొనగలిగిన వాళ్ళు కొనుక్కుంటారు. అది పక్కన పెడితే మీరు అంత భారీ ఎత్తులో ఒప్పందాలకు వెళ్ళకండి. మీ స్థాయిని బట్టి ఇప్పుడు బ్రాస్లెట్లు కూడా చైన్ మోడల్ కాకుండా కంకణాల మోడల్‌లో ఇంత పెద్ద పెద్ద సైజులొస్తున్నాయి. ప్లాటినంలో వస్తున్నాయి. ఇవన్నీ ఇంత పోకడలకి మీరు పోకండి. ఒక ఒక చైన్‌తో కూడిన బ్రాస్లెట్ మేము పెట్టగలము. ఒక మెడలోకి ఒక చిన్న ఒక తులంలో మేము ఒక చైన్ పెడతాము అని తక్కువలో తక్కువలో మాట్లాడుకోండి. అది దానికి ఇష్టమైతే వాళ్ళు చేసుకుంటారు. అమ్మాయి ముఖ్యమా? అబ్బాయి ముఖ్యమా? బంగారం ముఖ్యమా? ఆలోచించండి. ఇటు పెళ్ళికొడుకు వాళ్ళకైనా నేను ఇదే మాట చెప్తున్నాను. పెళ్ళికూతురు వాళ్ళకైనా ఇదే చెప్తున్నాను. మీకు కావాల్సింది జీవిత భాగస్వామి, మంచి అమ్మాయి, మంచి అబ్బాయి, భార్యగానో, భర్తగానో దొరకటం. మీ జీవితం ఆనందమయంగా ఉండటం. ఈ బంగారందేముందండి, ఇదంతా శాశ్వతం కాదు. ఏదో చిన్న చిన్న ముచ్చట్లు కాబట్టి చిన్నగా వెళ్ళండి. ఓకేనా? సెలవు.